రాణా గారు, ఆ పని మనిషికి ఎంత ధైర్యం ఉంటే పని వాళ్ళందరి ముందు మీకు నీతి బోధలు చేస్తుందా? నేను ఇప్పుడే ఆ పని మనిషిని మెడ పట్టుకొని ఈ మహళ్ళ నుండి బయటికి వెళ్ళగొట్టేస్తాను. లేదు రాజేశ్వరి, నువ్వు ఆ పని ఏమాత్రం చేయకూడదు. ఏం చేయాలన్నా మేమే చేస్తాం. రాణా గారు, మేం తన్ని ఈ మహల్లో నుండి పంపించాం. తనే స్వయంగా మహల్ వదిలి వెళ్ళిపోతుంది. మేం తనకి ఇవ్వబోయే ఒక పనిని తను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయలేదు. లోపలికి రావచ్చా రాజా సాబ్? రండి రండి, లోపలికి రండి. మేం నీకోసం ఒక పనిని ఆలోచించాం. ఈరోజు సాయంత్రం మేం మాకు ఎంతో ఇష్టమైన గుర్రం హాసిని మీద స్వారీ చేయాలనుకుంటున్నాం. అందుకే నువ్వు హాసిని తయారు చేయాలి. ఒకవేళ నువ్వు ఈ పనిని చేయలేకపోతే అప్పుడు ఈ మహల్ విడిచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది. ఏంది రాజా సాబ్, హాసిని తయారు చేయాలి గంతేనా? గా పని నేను చిటికలో చేసేస్తా. గట్ల చేస్తే నాకు పని ఇస్తావా? ముందు పని అయితే పూర్తి చేయి. గట్లనే. వెళ్ళు. రాణా గారు, మీరు తనకి ఇంత చిన్న పని ఎందుకు ఇచ్చారు? ఒక గుర్రానికి స్నానం పోసి తయారు చేయడం కూడా అంత కష్టమైన పని అనుకుంటున్నారా? అది నీకు త్వరలోనే తెలుస్తుంది రాజేశ్వరి. ఈ పని వినడానికి ఎంతో తేలిగ్గా అనిపిస్తుంది, కానీ చేయటం చాలా కష్టం. హాసిని, 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 ఏమైంది గుర్రానికి? ఏమో తెలీదు. కొండ మీద జరిగిన ప్రమాదం తర్వాత హాసిని ఇలా తయారైంది. ఇప్పుడు రణగారు అదుపు చేయాలని చూసినా ఇది ఆగడం లేదు. నేను పెద్ద పెద్ద దున్నపోతుల్ని లొంగదీసిన. ఇప్పుడు ఈ గుర్రం కూడా ఆవు లెక్క అయితే చూడు. జరుగు, నీ కాళ్ళకు బుద్ధి చెప్పు. ఏంటి? కాళ్లకు బుద్ధి చెప్పమంటే ఊరికి పొమ్మని. ఊరుకో. హాసిని, నేను హాసిని, నీకేం కాదు, శాంతించు. హాసిని, హాసిని, హాసిని ఒక్కసారి ఎగిరితంతేనా అప్పుడు ఈ దేశ దిమ్మరి నుండి మనకి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది. అయ్యో, కానీ ఇంతకీ ఎప్పుడు తంతుందా గుర్రం? ఇంతకాలం ఇక్కడే ఉన్నాం, కానీ మేము ఒక్కరి ఎముకలు విరగడం కూడా చూడలేదు. తన్ను హాసిని, ఎగిరి ఒక్కటి తన్ను. హాసిని, మరేం పర్వాలేదు హాసిని. హాసిని, హాసిని, అదేంటి ఈ పెద్దాయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మాఫ్చే రాజా సాబ్, నేను వీడికి ఏదో ఎతకనీకి వచ్చిన. వెతకడానికా? ఇక్కడ ఏం వెతుకుతున్నావు? అయినా మహల్ అంతా వదిలేసి ఈ గదిలో ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పు చెప్పు. ఏం చేస్తున్నావు ఇక్కడ? మాట్లాడవేంటి? నోరు పడిపోయిందా? మీరు ఇంతవరకు ఎవరి తప్పుల్ని క్షమించలేదు రాణా గారు. కానీ
కానీ ఈ పిల్ల మాత్రం మీ దగ్గర కేవలం తప్పులు మాత్రమే చేయాలని కంకణం కట్టుకొని వచ్చినట్టుంది. రాణాగారు, మీరు ఈ పని పిల్లని ఈ మహల్ల నుండి బయటకు వెళ్ళగొట్టించండి. ఇప్పుడే ఈ క్షణమే మహల్ నుండి బయటికి పో. రాజా సాబ్, నన్ను ఇడికించి పొమ్మంటే గీ పల్లెటూరు పోరి ఏడికోతుంది చెప్పు రాజా సాబ్. నువ్వు నాకు ఏ శిక్ష చేసినా సరే గది నాకు సమ్మతమే. కానీ నువ్వు మాత్రం కోపంలో ఈడికెంచి ఎల్లగొట్టకు. జర దయ చూపించు. గీ పల్లెటూరు పిల్ల ఈడిని చచ్చిపోతుంది. నువ్వేం చెప్పినా సరే గది నేను చేస్తా రాజా సాబ్. పైకిలే. అయితే నువ్వు ఎలాంటి శిక్ష అనుభవించడానికైనా సిద్ధంగా ఉన్నావన్నమాట. ఈ మహల్లో ఉండేందుకు నువ్వు ఏమైనా చేస్తావన్నమాట. అవు. ఈ పెట్టె చాలా పాతది. ఈ పెట్టెని మహల్ బయటికి తీసుకొని వెళ్ళాలి, ఒంటరిగా. అలాగే చెప్పులు లేకుండా. రాణా గారు, ఈ పెట్టెని నలుగురు కండలు తిరిగిన వాళ్ళు కూడా ఎత్తలేరు. ఇక తనొక్కతే ఎలా ఎత్తుతుంది? కాబట్టి ఈ పని చేయడం నీ వల్ల కాదు. అందుకే మహల్ విడిచి వెళ్ళిపో. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా ప్రేమ కోసం. ఏం ప్రేమ? ఎవరి ప్రేమ? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నాకు మరో విషయం కూడా తెలుసు. ఈ ప్రేమ మీ మనసులో కూడా మొదలైందని. నువ్విప్పుడు మనసులో లేవు లక్ష్మణ్. మనసులో నుండి జారిపోయావు. మాకు నీ మీద ప్రేమే కాదు, ద్వేషం కూడా లేదు. సరే, అయితే మీరు ఒకవేళ ఈ కథను ముందు తీసుకెళ్ళలేకపోతే కనీసం ఈ కథకి ముగింపు రాసే ధైర్యాన్ని తెచ్చుకోండి. మీరు ఒకవేళ నన్ను ప్రేమించకపోతే అప్పుడు ఈ గది గుమ్మం నేను దాటకముందే ఈ చాకుతో నన్ను పొడిచి నా ఈ ప్రేమ కథను ముగించేయండి.